నేను అశోక్, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన హత్య వ్యవహారం పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంది. ఆయనది హత్య కాదంటూ కూడా పోలీసులు చెప్పినప్పటికీ, పోలీసులకు సంబంధించిన ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, పోలీసులు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, అవన్నీ కూడా అబద్ధం అంటూ కూడా క్రిస్టియన్ కమ్యూనిటీని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన అంశం మీద అందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. ప్రధానంగా క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు, కొంతమంది రాజకీయ నేతలందరూ కూడా ఇది హత్య అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎక్కడా కూడా ఇది హత్య అని చెప్పేసి చెప్పట్లేదు. పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కావచ్చు, ఆయన విజయవాడ నుంచి అలాగే అక్కడ ఏదైతే హత్య జరిగినటువంటి ప్రాంతం అంటారా, లేదంటే యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం అంటారా, దాని అన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇది హత్య కాదు, రోడ్ యాక్సిడెంట్ అంటూనే పోలీసులు ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. కానీ ఆ రోడ్ యాక్సిడెంట్ కాదు అని చెప్పేసి ప్రతిరోజు ధర్నాలు, ప్రతిరోజు నినాదాలు, ప్రతిరోజు పాస్టర్లు చర్చ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగానే ఇది హత్య కానప్పుడు ఎందుకు ఈ విధంగా పాస్టర్లందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించి? నిజంగా దీని వెనక ఏమన్నా మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా? గతంలో కూడా పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఆయన్ని చంపేస్తాము అంటూ, లేదంటే ఆయన చేసినటువంటి ప్రకటనలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లకు సంబంధించి కావచ్చు, వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఆయనకి థ్రెటన్ ఉందని చెప్పేసి ముందుగానే పోలీసులు చెప్తున్నప్పటికీ, ఇప్పుడు ఈ యాక్సిడెంట్ వల్ల అది యాక్సిడెంట్ కాకుండా చంపేశారని చెప్పేసి వివిధ రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. హర్ష కుమార్ లాంటి వాళ్ళు, అలాగే కొంతమంది నేతలందరూ కూడా దీన్ని కూడా ఖండిస్తున్నారు. అసలు ఏంటి దీనికి సంబంధించి? ఇది హత్య, ఆత్మహత్య, లేకపోతే ఏం జరిగింది? పోలీసులు చెప్తున్న దానికి, అలాగే ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ మాట్లాడుతున్న దానికి ఏంటి అనేది కూడా ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రీసెర్చ్ బియాండ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి డాక్టర్ అనిల్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఏంటి మీ మిత్రుడు, అంటే గతంలో కూడా మీరిద్దరు కలిసి చాలాసార్లు ఈ రీసెర్చ్ సంబంధించి పనిచేస్తూ వచ్చారు. ప్రధానంగా క్రిస్టియానిటీకి సంబంధించి మీరు కొంత మాట్లాడుతూ వచ్చారు, మీరు కూడా స్పీచెస్ ఇస్తూ వచ్చారు. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి మీకు కూడా ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇది మీరు ఏం బిలీవ్ చేస్తున్నారు? ఇది హత్య అనుకుంటున్నారా, అసలు ఆత్మహత్య అనుకుంటున్నారా? ఏం జరిగింది? సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ ది టైమ్ ఏంటంటే ఇది చాలా ఎత్తులో ఇట్స్ నేషనల్ ఇష్యూ. అవును. నిన్న ఐ థింక్ సోనియా గాంధీ కూడా నోటెడ్ అని చెప్పడం జరిగింది. సో ఇది ఒక నేషనల్ ఇష్యూగా ఇప్పుడు ప్రొజెక్ట్ అయింది. 70% కమ్యూనిటీ హత్య అనే దగ్గరకు వచ్చింది. ఐజీ స్టేట్మెంట్ చేశాడు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కమ్యూనిటీ దగ్గర నుంచి నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. చాలా పెద్ద ఎత్తులో దీనికి రెండు రాష్ట్రాల్లో మీటింగ్స్ అవుతున్నాయి. వాడికాల్లో సెలబ్రేషన్ మీటింగ్స్, ఆయన లైఫ్ సెలబ్రేట్. సో ఇట్స్ ఏ బాయిలింగ్ ఇష్యూ డెఫినెట్లీ. సో ఇప్పుడు ఒకళ్ళు, అంటే నా అభిప్రాయము అనేది విల్ బి ఇండివిజువల్ అభిప్రాయం అవుతుంది, కానీ కమ్యూనిటీగా ఇది హత్య అనేటువంటి వాయిస్ బలంగా వినపడుతుంది. సో నేను ఇప్పుడు నా స్టాండ్, పర్సనల్ స్టాండ్ ఒకటి ఉంటుంది. నేను యాక్సిడెంటే అనుకుంటా, అది ఐఎమ్ స్టిల్ దేర్. కానీ కమ్యూనిటీలో ఇన్ని అనుమానాలు, ఇన్ని రకాలుగా రిటైర్డ్ చాలా మంది మేధావులు ఇన్వాల్వ్ అయినారు. సో ఇది ఒక నేషనల్ ఇష్యూ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాల్లో డిఫర్ అయ్యే పరిస్థితి ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే దీని వెనకాల ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి అని, అంటే నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో ఖండించినాను. కేపాల్, హర్ష కుమార్ మీద కేసు పెట్టాలని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు వేల సంఖ్యలో క్రైస్తవ నాయకుల్ని చంపేబోతున్నారు అని క్రైస్తవ సమాజంలో భయం తెచ్చేటువంటి స్టేట్మెంట్స్ వేస్తున్నారు. లేదన్నా ఆఫ్రికాలోనూ, ఆఫ్ఘనిస్తాన్ లేము. సో అది వెనుకబాటుతనం అవుతుంది. ఏమంటే ఎక్కడో మణిపూర్లో అయినాయి, బట్ మణిపూర్లో కూడా నార్త్ ఈస్ట్ ఇండియాలో బీజేపీ బాగా వేయగలిగింది. ఇట్స్ నాట్ అంటే కిల్లింగ్ రాజకీయాలే కాకుండా వాళ్ళు దే నో హౌ టు గో అబౌట్ ఆల్సో. కంచుకోటగా మిగిలిన నార్త్ ఈస్ట్ లో మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని తుడిచివేసేసి బీజేపీ అక్కడ. అట్లాంటిది సౌత్ ఇండియాలో ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ థింక్ ట్యాంక్ ఉన్న సౌత్ ఇండియాలోకి వచ్చి ఇన్ని వేల మందిని చంపేస్తారు అనేదైతే ఈ పెద్ద పొలిటికల్ నాయకులు ఏదైతే దీన్ని ఫ్లేర్ చేస్తున్నారో అది డెఫినెట్ గా చట్టానికి వ్యతిరేకం. అది ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. సో బట్ ఈ హత్య, ప్రస్తుతానికి ఉన్న ఈ హత్య అయితే ఆ కోణంలో వెళ్తుంది. ఈయన ఫస్ట్ పర్సనే, ఈ తర్వాత లిస్ట్ ఉంది అని చెప్పి వస్తున్నారు. కానీ సో హత్య అనే దగ్గర కమ్యూనిటీ ఉంది కాబట్టి
అక్కడే నిలబడి మనము మాట్లాడవచ్చు. ఎందుకంటే చూడాలి వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ ఏంటి అనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలా. యాక్సిడెంటే అని నేను అంటున్నా, 70% హత్య అంటున్నారు. సో నేను ఇంకా యాక్సిడెంట్ అంటున్నా. కారణం ఏంటంటే ఇట్లాగా మాట్లాడుతాం బట్టన్నా అవతల నుంచి వచ్చే వాళ్ళు ఒక హార్డ్ కోర్ ఎవిడెన్స్ తో వస్తారని. ఇప్పుడు రైట్ నౌ ఇష్యూ క్లోజ్ అయిపోయింది, ఐజీ క్లోజ్ చేసేసాడు. ఇది కోర్టులో ఉంది, కోర్టులకి కళ్ళు లేవు చెవులు మాత్రమే ఉన్నాయి అంటారు. ఆడ సాక్ష్యాలతోనే పని ఉంటది. సో మనం ఎంత పెద్దగా కేకలేసి అరిసి చేసినా గానీ ఎవిడెన్స్లే కావాలి. కాబట్టి నేను చెప్తుంది ఏమంటే ఎలక్ట్రానిక్ బేస్డ్, డిజిటల్ బేస్డ్, ఆ వ్యక్తి డూప్ అయితే, బండి మీద ఉన్న వ్యక్తి డూప్ అయితే ఆయన ఒక టీమ్ తో టచ్ లో ఉంటాడు కాబట్టి, ఫోన్లో మాట్లాడుకుని ఉంటారు కాబట్టి, ఆ సెల్ టవర్స్ ఉంటాయి కాబట్టి ఆ టైమింగ్ చూసుకోండి, అక్కడ వెళ్ళండి. అక్కడ నుండి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఒక్క ఎవిడెన్స్ వచ్చింది అనుకో, అరే డూప్ రెడీగా ఉన్నావా అనే ఒక్క ఎవిడెన్స్ వస్తే కూడా ఈ డూప్ వర్షన్ కి లైఫ్ వచ్చేస్తుంది. చిన్న చిన్న ఎవిడెన్స్ వచ్చిన ఆ ఎవిడెన్స్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే అదే మనల్ని గెలిపించేది. కానీ నేను కమ్యూనిటీతోనే ఉన్నాను. 70% మంది ఈ విషయాన్ని హత్య అంటున్నప్పుడు మనం ఖచ్చితంగా కమ్యూనిటీతో ఉండి హత్య కోణంలోనే దీన్ని చూడాలి అని ఫస్ట్ రోజు నుంచి చెప్పినాను. కేపాల్ గారు ఫస్ట్ లో వచ్చి ఇది సిబిఐకి ఇస్తాము, సిబిఐ దాకా వెళ్తాం అన్నప్పుడు ఇంకోటి వెళ్తాం అంటున్నారు, సిబిఐ ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలని నేను ఫస్ట్ నుండి చెప్తున్నా. సో నేను యాక్సిడెంట్ సైడ్ తీసుకున్నానని చెప్పి సైలెంట్ గా ఉంటాం కాదు. ఎవిడెన్స్ యాక్సిడెంట్ చెప్పింది కాబట్టి యాక్సిడెంట్ సైడ్ ఉన్నాం. కానీ మనకు చట్టసభలో ప్రొవిజన్ ఉంది, ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళాలి. సుప్రీం కోర్టుకి వెళ్ళాలా, ఇంటర్నేషనల్ లాకు ఉంటే అక్కడికి వెళ్లాల్సిందే. దీనికోసం ఫైట్ చేద్దాం. కానీ ఎక్కడికి వెళ్ళినా గానీ ఎవిడెన్స్ కావాలా, ఆ ఎవిడెన్స్ పని మీద ఉండాలి అనేది నేను మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఇక్కడ సరే ఈ ఎవిడెన్స్ ఉందా లేదా అనేది పక్కన పెడితే పోలీసులు ఒక పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, లేదంటే ఆయన సీసీటీవీ ఫుటేజ్, ఆయన ఎక్కడైతే హైదరాబాద్ నుంచి ఎక్కడికైతే ఏ ప్లేస్కి వెళ్తే రాజమండ్రికి వెళ్ళాలనుకున్న సమయంలో పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీసుకొచ్చారు, బయట పెట్టారు. ఆయన మద్యం షాపులకు వెళ్ళింది, అక్కడ మద్యం కొన్నది, లేదంటే ఆయన ఫోన్ డేటా నుంచి, లేదంటే ఫోన్ పే నుంచి అక్కడి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, A to Z క్లియర్ కట్ గా అన్ని చూపిస్తున్నారు. కానీ ఇక్కడ కొంతమంది అలిగేషన్స్ ఏంటి, అసలు మద్యం ఆయన కుటుంబ సభ్యులు లేదంటే ఆయన భార్య, అసలు మా హస్బెండ్ మద్యం తాగరు, మా బ్రదర్ మద్యం తాగరు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. ఇంకొంతమంది లేదు, కుటుంబ కలహాలు ఉన్నాయి, దానికి ముందు భార్యకి 2-3 సార్లు కాల్ చేశాడు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కాల్ చేశారు, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే, నిజాలు కాదు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. పోలీసులు ఒక డేటాని బయట పెడుతూ వచ్చారు. ఇక్కడ మీలాంటి వాళ్ళు లేదంటే కొంతమంది సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇంకోటి చెప్తూ ఉన్నారు, స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో ఈ రెండు నాలాంటి వాళ్ళు కాదు, నేను ఇంకా ఐజీతోనే ఉన్నా అంటే ఎవిడెన్స్ వైపునే నేను మాట్లాడుతున్నాను. ప్రెసెంట్ ఉన్నటువంటి దొరికినటువంటి ప్రూఫ్స్ ప్రకారం అంతే, మనకు ఉన్న ఎవిడెన్స్ మాత్రమే మనకి కనపడుతున్నాయి కాబట్టి స్పెక్యులేషన్స్ లోకి వెళ్ళలేం మనం. కానీ ఇక్కడ ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు సరే పోలీసులు మీరు ఐజీకి సంబంధించి అది చెప్పింది 100% ట్రూత్ అని మీరు బిలీవ్ చేస్తున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు కదా. అపోజ్ చేస్తున్నారు అంటే దీన్ని చాలా హై లెవెల్ మర్డర్ అనేసి 2 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయినాయి అనేసి హర్ష్ కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నామంటే ఐ సెడ్ ఓకే ఫైన్, లెట్స్ డౌట్ దట్. చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడనే నమ్ముదాం. నా తోటి సహోదరుడు హర్ష్ కుమార్ గారు ఒక మాట అన్నప్పుడు, ఒక అనుమానం లేవనెత్తినప్పుడు నేను ఆయనతోనే ఉంటా, ఆయనకు వ్యతిరేకంగా నేను ఎందుకుంటాను? కేపాల్ గారు ఒకటి లేవనెత్తినప్పుడు నేను కేపాల్ గారితోనే ఉంటా. ఎందుకంటే వాళ్ళు ఫైట్ చేస్తుంది ఎవరి కోసం, నా కమ్యూనిటీలో ఉన్న నా పర్సన్ కోసం, నా ఫ్రెండ్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు అనుమానం లేవనెత్తినప్పుడు వాళ్ళతోనే ఉంటాం ఖచ్చితంగా. అదే టైంలో ముందుకు వెళ్దాము, ఎవిడెన్స్ కావాలి, స్పెక్యులేషన్ తో కాదు, పెద్ద పెద్దగా అరిస్తే కాదు అంటే ఎవిడెన్స్ కోసం. ఇప్పుడు హై లెవెల్ మర్డర్, సీఎంలు ఇన్వాల్వ్ అయ్యి ఐజిల్ని మేనేజ్ చేసి దీని వెనకాల అమిత్ షా ఉండి, ఇక ట్రంప్ ఒక్కడే బయట ఉన్నాడు దీనికి డిస్కషన్ లో. అమిత్ షా వరకు, మోడీ వరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది స్పెక్యులేషన్. ఓకే, నో ప్రాబ్లం, లెట్స్ బ్రింగ్ మోడీ ఆల్సో, బట్ ఇన్వెస్టిగేట్ చేయాలి. సో దీనికి ఒకటే పరిష్కారము, సిబిఐ తో మరి ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. బట్ దీన్ని నాయకులు తీసుకున్నారు కాబట్టి నాయకులతో ఖచ్చితంగా నిలబడి ముందుకెళ్లే దశలో నేను అయితే నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇక్కడ ఏంటి మీరు చూసారు
చూశారు కదా, ప్రవీణ్ గారితో మీకు చాలా కాలం పాటు సన్నిహిత్యం ఉంది, ఆయనతో మీరు మాట్లాడారు, ఇద్దరు కలిసి కొంతకాలం జర్నీ చేస్తూ వచ్చారు కదా. సో ఏంటి నిజంగా ఈ స్పెక్యులేషన్స్, ఆయనకి మందు తాగాడనో లేదంటే ఇంకోటి ఇలాంటి ఏమైనా ఉన్నాయా? గతంలో ఏమన్నా కలిసి పార్టీల్లో నేను అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు. అంటే ఆయన తాగు లైక్ బెంచ్ మేట్స్, వీఆర్ ఫ్రెండ్స్ ఇన్ ఒక కాజ్. మేము ఒక పర్పస్, ఒక కాజ్ లో మేము ఫ్రెండ్స్ ఉన్నాం. కానీ ఆయన డే టు డే యాక్టివిటీస్ తో వేరే టీమ్ వాళ్ళు, రక్షణ టీవీ వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ నేను అంత క్లోజ్ కాదు. ఇన్ ప్రిన్సిపల్, ఇన్ పర్పస్ ఐఎమ్ ఫ్రెండ్. ఆయన బైబిల్ కు ఫైట్ చేస్తున్నాడు, నేను బైబిల్ కి నిలబడుతున్నా. కాబట్టి అక్కడ మా ఫ్రెండ్షిప్. డిబేట్స్ కావాలన్నాడు, నేను కూడా ఇండియాలో డిబేట్స్ కావాలి, ఇంకా ఎక్కువ డిబేట్ చేయాలి, అక్కడ నేను ఫ్రెండ్ గా ఉన్నాను. ఓకే ఓకే సరే, మరి మీరంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా వస్తే ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, హిందువులకు సంబంధించి లేదంటే ఇక్కడ బైబిల్ని ప్రతి ఒక్కరు క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు. అలాగే హిందూ సెక్యులర్కి సంబంధించి చూసుకున్నప్పుడు హిందువులు కూడా మహాభారతాన్నో రామాయణాన్నో ఇలా వాళ్ళ ప్రిన్సిపల్స్ లో వాళ్ళు దాన్ని బిలీవ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాటి మీద ఆయన కొన్ని కామెంట్స్ చేయటము, తద్వారా ఆయన మీద కొంత నెగిటివిటీ రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం కదా. ఒకవేళ ఆయనది ఆత్మహత్య అనేది పక్కన పెడితే, ఆయన గతంలో కూడా ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్, ఇలాంటి ఇబ్బందులు చాలాసార్లు ఫేస్ చేస్తూ వచ్చాయని చెప్పేసి ఆయన చాలాసార్లు మాట్లాడుతూ. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. అదే మనకి మన దేశము ఒక 50 సంవత్సరాలు వెనక్కుందని అనడానికి కారణం. 50 సంవత్సరాలు వెనకాల ఉన్నాం. డిబేట్స్ అవుతుంటాయి బయట దేశాల్లో కూడా. క్రిస్టియన్ కమ్యూనిటీలోనే, విత్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీలోనే డిబేట్స్ అవుతాయి. రెండు వర్గాలు ఉంటాయి. ఒకళ్ళు అంటారు భూమి చాలా ప్రాచీనమైంది, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటారు, యూనో ఓల్డ్ ఎర్త్ అంటారు వాళ్ళని. ఇంకొక వర్గం అంటారు లేదు, యంగ్ ఎర్త్, 6000 సంవత్సరాలకే దేవుడు చేసాడు అంటారు. వాళ్ళిద్దరి మధ్యలో డిబేట్స్ అవుతాయి. కానీ వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళు కొట్టుకోరు. ఏథియిస్టులకి క్రిస్టియన్ డిబేట్ అవుతాయి, వాళ్ళు ఫైట్ చేసుకోరు. ఒకరికొకరు థ్రెటనింగ్ కాల్స్ చేసుకొని అరే వీడు వస్తా, అసలు అట్లాంటివి ఉండవు. నేను అదే అంటుంది. ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ లో నేను అంటుంది ఏమంటే, అటువంటి డైరెక్షన్ లోకి మనం పోవాలి. నేను కరుణాకర్ సుగుణాన్ని కలిసినాను ఆ టైంలో. కరుణాకర్ సుగుణ గురించి ఒక విషయం నచ్చింది నాకు. అది చాలా మంది మా క్రిస్టియన్స్ నచ్చపోయినా కానీ, నా పక్కన ఉన్న ఒక బిషప్ మమ్మల్ని ఎట్లా క్వశ్చన్ చేస్తామండి, ఆయన చాలా పెద్దగా అన్నాడు, క్వశ్చన్ చేయకపోతే క్రిస్టియానిటీ కూడా లేదు బాబు. జీసస్ క్వశ్చన్ చేశాడు కాబట్టి క్రిస్టియానిటీ వచ్చింది. మార్టిన్ లూథర్ క్వశ్చన్ చేశాడు కాబట్టి ప్రొటెస్టెంట్ వచ్చింది. క్వశ్చన్ చేయకపోతే అది లేదు. సో క్వశ్చన్ చేయాలి, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి. నేను అంటే హిందూస్ అంటే కొంతమంది, నేను అన్నది ఏమంటే క్రిస్టియన్ సమాజాన్ని కొంతమంది గొర్రెలు అంటారు. నేను అన్నది ఏమంటే ఏ మతంలో ఉన్నా కానీ క్వశ్చన్ చేయనోడు గొర్రె, ఏ మతంలోనూ కానీ. అంటే ఇదంతటికి వాళ్ళ రిలీజియన్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఫైట్ చేయగానే క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే అక్కడ మనకి. సో ఇక్కడ కూడా రేషనల్ జడ్జిమెంట్, ఈ మర్డర్ అంటే నేను మర్డర్ వైపు ఉండడానికి కానీ, ఏమంటారు యాక్సిడెంట్ వైపు ఉండడానికి కానీ ఎవిడెన్స్ తోనే మనం వెళ్ళాలి. ఎవిడెన్స్ లేకుండా మనం బ్లైండ్ గా సెంటిమెంట్ తోటి అట్లా మనము ఎమోషన్ తోటి అరే రే చాలా మంది నన్ను కామెంట్ అట్లా ఎట్లా అంటావు, నువ్వు ఫ్రెండ్ అయి ఉండి నీ ఫ్రెండ్ తో కదా నువ్వు నిలబడాలంటే, నాకు ఫ్రెండ్ కంటే కమ్యూనిటీ ముఖ్యం, కమ్యూనిటీ కంటే దేశం ముఖ్యం. సో దేశము ఆ పర్స్పెక్టివ్ చూసుకుంటే, ఎకానమీస్ చూసుకుంటే, మన దేశం జనాభా చూసుకుంటే, పేదరికం చూసుకుంటే, ప్రాబ్లం చూసుకుంటే చాలా పనులు ఉన్నాయి ఇక్కడ చేయాల్సినవి. మతాలు మధ్యలో డిబేట్స్ మంచిగా అయ్యి దేశానికి ఉపయోగపడాలి, హెల్దీ ఎన్విరాన్మెంట్ లో జరగాలి, ఏదైనా సరే ఉండాలి. కానీ ఇట్లా ఒకళ్ళు అంటే నేనైతే అనుకోవట్లేదు ఇది మతపరమైన హత్య అని, దీని వెనకాల అంత పెద్ద మెకానిజం ఉందని నేనైతే అనుకోవట్లేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. కానీ నా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు లేవనెత్తారు, దీని వెనకాల ఎవరో ఉంటారు, అమిత్ షా ఉంటాడు అంటే. ఐ సెడ్ బుల్, దట్ కెన్ బి రాంగ్. ఐ సెడ్ నాట్ జస్ట్ రాంగ్, ఐ సెడ్ కేసు నేనేస్తానని చెప్పిన. అంటే అటువంటి దేశంలో ఇంత పెద్ద ఇష్యూలు జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, సో పాస్టర్ ప్రవీణ్ నే టార్గెట్ చేసో లేదంటే అమిత్ షానో లేదంటే ఇంకొకళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? లేదంటే వ్యక్తిగతంగా ఆయనకి ఇంకొకరు పర్సనల్ గా ఏమన్నా గొడవలు ఉంటేనో లేదంటే అలాంటి వాటిని మేబీ దాని గురించి మనం ఖండించలేము, దాని గురించి తప్పుపట్టలేము. కానీ పొలిటికల్ పార్టీస్ దీంట్లో ఇన్వాల్వ్ ఉంటాయి అంటే అది డెఫినెట్లీ కరెక్ట్ కాదు కదా. పొలిటికల్ పార్టీస్ మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు. అక్కడ 60,000 మంది వచ్చిన అనగానే యాక్టివేట్ అయిపోతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓట్లు కాబట్టి.
దట్స్ వర్ బేసికల్లీ. కాబట్టి సో ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ కూడా ఆ వైపుకి అడుగులు వేస్తారు. ఈ మధ్యలో నేను అంటుంది ఏమంటే, ఈ మధ్యలో జరుగుతున్న ప్రమాదం ఏంటంటే, ఇటువైపు క్రిస్టియన్ పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, నేను అన్నది ఏమంటే రేషనల్ స్టాండ్ తీసుకోండి, ట్రూత్ స్టాండ్ తీసుకుంటే అప్పుడు అన్ని వర్గాలు మనం దూరం చేసుకోం. హిందూస్ చేశారు అనగానే ఫస్ట్ డే నేను ఖండించిన, ఎవిడెన్స్ చూపించు, మాట టకామని వాళ్ళ మీదకి నేనేం చెప్పొచ్చు, ఒక ఎవిడెన్స్ చూపించు, ఒక ఎవిడెన్స్ చూపించండి. నేను హిందూస్ కి ఫ్రెండ్ అని నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి వచ్చిన. ఏమంటే కమ్యూనిటీని దూరం చేసుకుంటే నువ్వు ఎట్లా గెలుస్తావు? ఎలక్షన్ లో గెలవాలి. నాకు ఎలక్షన్ గురించి కాదు ఇక్కడ, కానీ పాలిటీషియన్స్ మన గవర్నమెంట్ మనకు రావాలా, వాళ్ళందరూ ఓట్లు లేకపోతే నీ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది? చర్చిలో గెలుస్తావు, బట్ సొసైటీలో గెలవాలంటే అందరూ ఓట్లు ఇస్తేనే. సో చిన్న చిన్న కామన్ సెన్స్ మిస్ అవుతున్నాయి. ఇక్కడ పెద్ద కోణం ఉంది ఏంటంటే, డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి ఒకవైపు, వాళ్ళు కమ్యూనల్ చేరు, డిబేట్స్ పెట్టుకొని ఒకరు చంపుకోరు. అటువంటి వాతావరణం మనకు కూడా ఉందని నేను అనుకోవట్లా. మనము వే పాస్ట్ దట్ అనుకుంటున్నా. కానీ కొంతమంది నాయకులు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ భ్రమలో కొంతమందిని బూచీ చేసి అమిత్ షా చేసేసాడు. ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను, ఐ థింక్ ఇది జన చైతన్య అనే దగ్గర నేను అనేదేమంటే, ఈ దళితులు మనల్ని ఎవరో చంపేస్తారు, మనల్ని ఎవరో పొడిచేస్తారు అనే అభద్రతా భావము లేదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనే వాళ్ళని ఎందుకు ఉంచాలా? మనల్ని ఎవరు చంపుతారు? మనల్ని ఎందుకు చంపుతారు? సౌత్ ఇండియాలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు? సౌత్ ఇండియా ఎకానమిక్ గా నార్త్ ఇండియాకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే ఇవన్నీ ఫిగర్స్ ఉన్నాయి. సి వి గాట్ టు వర్క్ విత్ ద డేటా, వి గాట్ టు వర్క్ విత్ ద ఎవిడెన్స్. ఇట్లాగా ఈ డెవలప్డ్ కంట్రీస్ పనిచేస్తాయి. డేటా ఏం చెప్తుంది, ఎవిడెన్స్ ఏం చెప్తుంది, వీటి బేస్న వెళ్తారు. ఇక మనోళ్ళు ఇంకా మతాన్ని రెచ్చగొట్టి, ప్రాంతాన్ని రెచ్చగొట్టి, ఇంకా అక్కడే ఓట్లు దండుకోవాలనుకునే పరిస్థితులు ఉంటే ఐ థింక్ దట్స్ అన్ అవుట్డేటెడ్ పాలిటిక్స్. అదే ఇప్పుడు కన్నా గమనించాలి, ఖచ్చితంగా గమనించాలి. నేను ఫస్ట్ డే అన్నా, నేను ఒక హిందూ సమాజం మీదకి ఒక అబండం వెళ్తా ఉంటే ఒక ఎవిడెన్స్ లేకుండా కే పాల్ గాని హర్ష్ కుమార్ గాని అది ఖండించాల్సిందే. ఇంకా ఆధారం లేదు, అట్లా అనొద్దు, ఆధారం ఏం లేదు, ఫలానోళ్ళు చేశారని. సో మనం వాళ్ళ ఆధారం లేకుండా ఎట్లాగా మనం వాళ్ళ మీద కేసేస్తాం అని ఒక మాట చెప్పున్నట్టుకైతే, అరే మా గురించి కూడా ఈ నాయకుడు నిలబడుతున్నాడు. అదే టైంలో నేను పవన్ కళ్యాణ్ కూడా అన్నాను ఒక ఛానల్లో. నేనేమన్నా అంటే, నువ్వు ఒక పబ్లిక్ ఆఫీస్ లో, గవర్నమెంట్ ఆఫీస్ లో ఉండి సనాతనవాదిగా నువ్వు ఎట్లా ఉంటావు? డిప్యూటీ సీఎం హోదాలో నువ్వు ఒక సనాతనవాదిగా ఉన్నప్పుడు ఈ బడుగు బలహీన వర్గాల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళలో భయం వస్తుంది. 60,000 మంది వచ్చారంటే, అరే మన డిప్యూటీ సీఎంఏ సనాతనవాదిగా ఉన్నాడు, ఆయనే చేపించాడేమో అనేది ఇప్పుడు వాదం. అంటే ఆ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే ఒక రిలీజియన్ ఆయన ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాడు, ఇంకో రిలీజియన్ ని తగ్గిస్తున్నారని చెప్పేసి చాలా మంది క్రిస్టియన్స్ మాట్లాడుతూ వచ్చారు. సో అలాంటి కామెంట్స్ ఖచ్చితంగా కండెమ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పొలిటికల్ పార్టీ ఈజ్ నాట్ ఫర్ ఎనీ రిలీజియన్, ఎనీథింగ్. రిలీజియన్ ఇన్ ద పాలిటిక్స్, రిలీజియన్ వేరు, ఆఫీస్ వేరు, రిలీజియన్ వేరు. అదే టైంలో ఫ్రెండ్ మన కరుణాకర్ ఏమంటే, విజయమ్మ బైబుల్ పెట్టి తిరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అది కూడా తప్పే. అంటే పొలిటికల్ ఆఫీస్ లో ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా డెఫినెట్ ఇప్పుడు సీఎం తల్లిగా ఆమె బైబుల్ తీసుకెళ్ళింది, ఓకే, మనల్ని ఏమంటే ఆమె ఫ్రీడమ్ ను మనమేమి క్వశ్చన్ చేయకూడదు. బట్ ఇఫ్ జగన్ డస్ ఇట్ యాజ్ ఎ సీఎం గా ఉన్నప్పుడు ఒకవేళ అట్లా చేస్తుంటే పాలిటిక్స్ ఆర్ సపరేట్ ఫ్రమ్ ద రిలీజన్. అది ఆ క్లారిటీ మనం ఉంచాలి. వాళ్ళు అన్ని మతాలకి సంబంధించిన వాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు. సో ఒక పర్టికులర్ దాన్ని ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ చేయకూడదు, ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే వాళ్ళు ఆ రకంగా ప్రమాణం చేస్తారు కాబట్టి దానికి కట్టుబడి ఉండాలి అనేది. ఇప్పుడు అంటే పాల్ గారి గురించి వీళ్ళ గురించి నేను ఏమంటే, అది కమ్యూనల్ యాంగిల్ తీసుకోకుండా మేము అందరి కోసం ఉన్నాము అనేటువంటి గొంతు వినిపిస్తే, ఒకవేళ తప్పు అంటే దాంట్లో నిజంగానే అమిత్ షా హస్తం ఉండి అంటే రుజువు ఉంటే హిందూసే వ్యతిరేకం అవుతారు డెఫినెట్ గా. మరి మనుషులు నిజం వైపు నిలబడతారు బా. ఎప్పుడైనా రిలీజన్ కాదు, మనుషులకి మనుషులు కావాలా, మనుషులకి నిజం కావాలా.
సో అది గొంతెత్తి చెప్పాలి పాలిటీషియన్స్ అనేది నేను అనేది అనమాట. అంటే ఇక్కడ మెయిన్ గా ఏం జరుగుతుందంటే, నేను చూసింది గత కొంతకాలంగా ఇష్యూ జరిగిన తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువగా మాట్లాడుతుందంటే, కొంతమంది పాస్టర్లు, నేను అందరూ అనట్లేదు, కొంతమంది పాస్టర్లు వాళ్ళు చేసేటువంటి బిహేవియర్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలోనూ, లేదంటే ఇలా మీరు కూడా చాలా మంది మీద ఫైట్ చేస్తున్నారు. కొంతమంది ఫేక్ పాస్టర్స్ అంటారా, లేదంటే వాళ్ళని డబ్బుల కోసం వాళ్ళు కొన్ని సంఘాలు పెట్టి కొన్ని చర్చెస్ని చార్జ్ చేసి, ఇన్స్టిట్యూషన్ చార్జ్ చేసి ఇలా మతాల నుంచి షిఫ్ట్ చేసే విధంగా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కూడా ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. వేరే మతం వాళ్ళు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. సో దానివల్ల ఇలా ఒక మతానికి మధ్య గొడవలు జరగటం ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతుంది కదా. నేను అన్నదేమంటే లెట్స్ కీప్ ఆల్వేస్, నేను అన్నదేమంటే అందరికి ఒక నేషన్ ఫస్ట్ అనేది మనం ఆలోచన పెట్టుకుంటే, నేషన్ ఫస్ట్. నేను క్రిస్టియన్ గా నేను అంటున్నా, నాకు నేషనే ఫస్ట్ అంట, దేశమే ముందు. ఎందుకంటే నిజమైన దేవుడు ఉంటే ముందు మనిషిని ప్రేమించమంటాడు. అంటే నేను క్రిస్టియన్ ఎందుకంటే నేను ఎందుకు క్రిస్టియన్ అంటే, బైబిల్ చెప్పింది ఏమంటే, నీ ఎదుట ఉన్నవాడిని నువ్వు ప్రేమించకపోతే కనపడిన దేవుడిని నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావు, అబద్ధి కూడా అంటది బైబిల్. సో ఆ విషయంలో నా ఎదుట కనిపించేది నాకు దేశం. నా దేశంలో మనుషులే కదా, 2 పూటలు తినే వాళ్ళు ఉన్నారు, జాబులు లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు. మనుషులు ముఖ్యమేడా. మనుషులు సెట్ కావాలంటే మనకు కావాల్సింది ప్రాబ్లం సాల్వింగ్ కావాలి. మనకు కావాల్సింది ఏమంటే ఫైటింగ్ చేసుకోవటం కాదు. ప్రాబ్లం ఏముంది, దీన్ని సాల్వ్ చేయటం ఏముంది. ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడే దేశం అభివృద్ధి చెందింది. ప్రతి రిలీజన్ లో ఉన్న వాళ్ళు అందరూ ఫోకస్ చేయాల్సింది నేను అనుకోవడము ప్రాబ్లం సాల్వింగ్ కావాలి. ప్రాబ్లం సాల్వింగ్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మత ఘర్షణ అనుకోండి, చర్చెస్ మీద అటాక్లు అవుతుంది, అదొక ప్రాబ్లం. మరి డోంట్ పుట్ దట్ యాజ్ అ కమ్యూనల్, అదొక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. ప్రాబ్లం ఏంటి, ఇందులో అసలు ఏంటి ఇష్యూస్, ఆ వర్గం ఎక్కడ ఇదవుతుంది, ఈ వర్గం ఏంటి, వీళ్ళ నమ్మకాలు ఏంటి అని చర్చించి మత సైడ్ తీసుకోకుండా ఈ ప్రాబ్లం కి ముగింపు ఎట్లా పలకాలి. ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే, నేను అడగదామంటే ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ముందున్నారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి గొడవలు జరగవు కదా, కమ్యూనిస్టులు క్యాస్ట్ పరంగానో లేదంటే రిలీజియన్ పరంగానో ఇలా లేదు కదా. ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు చాలా మంది మన హైందవ సోదరులు కూడా అక్కడికి వెళ్ళి మత ప్రచారం చేస్తూ ఉంటారు, క్రిస్టియన్స్ మత ప్రచారం చేస్తుంటారు. అక్కడ ఉన్న ఫ్రీడమ్. ఇక్కడేమంటే ఫోకస్, ప్రయారిటీస్ మారాలి. దేశంలో ప్రయారిటీస్ మారాలి. ఎకానమీ, అవసరమైన ఇష్యూస్ గురించి డిబేట్స్ జరగాల. అన్నిటికీ ప్లేస్ ఉంది, రిలీజన్ కి ప్లేస్ ఉంది, డిబేట్ జరగాల, మంచి వాతావరణం జరగాల, దేశ అభివృద్ధికి వెళ్ళి మనం ముందుకెళ్ళాలి. అట్లా ఉండాలి. కానీ మనం ఒక 50 సంవత్సరాలుగా వెనుకున్నట్టు ఇంకా అనుమానాలు, పలానోళ్ళు చంపేస్తుంటారేమో, అది ఏంటది, ఇంకా కొన్ని వేల మందిని చంపబోతున్నారేమో, అది వెనకటి కాలం. అది హత్యలు, ఆత్మహత్యలు, చంపటాలు ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు చాలా కొన్ని వేల మందిని సౌత్ ఇండియాలో ఉన్న టాప్ క్రిస్టియన్ లీడర్స్ ని చంపేబోతున్నారు. మోడీ అదేమంటారు, అమిత్ షా ఒక లిస్ట్ ఇచ్చాడు అంటాడు. ఒక నేను అనలే, అమెరికా నుంచి ఒక ఆయన సౌత్ ఇండియాలోకి వచ్చి నిన్నదమంటది ఎవిడెన్స్ ఇది, ప్రూఫ్స్ కావాలి కదా. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పుది ఏమంటే, కోతికంట కోతికి ఒక అరటికాయ ఫోన్ ఇస్తే అరటిపండు తీసుకుంటుందంట. ఫోన్ తీసుకోదు, ఫోన్ వదిలిపెట్టి అరటిపండు తిన్నాడంటే, మనకున్న డెమోక్రాటిక్ సిస్టమ్ బ్యూటిఫుల్ డెమోక్రటిక్ సిస్టమ్, అందులో అన్ని కవర్ అయినాయి. దాన్ని వాడుకొని అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. మనం కూడా దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు హర్ష కుమారే గాని వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా అందరినీ చంపేస్తారంట అన్నప్పుడు కేసులు వేయాలా. నాకు రిలీజన్ ముఖ్యం ఉండకూడదు, కాన్స్టిట్యూషన్ ని ఎత్తి పట్టుకోవాలి మనం. కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు అట్లా అంటే భయభ్రాంతులు చేయటం గానీ, ఆధారాలు లేని ఎలిగేషన్స్ చేయటం గానీ, అమిత్ షా ఇందులో ఉన్నాడు అంటాం గానీ, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా గానీ అటువంటి ప్రోయాక్టివ్ సొసైటీగా మనం మారాలి. ఒకటి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చూసుకుంటే, ఇక్కడ ప్రధానంగా ఈ ఇష్యూ మీద చాలా గట్టిగా పోరాడుతున్న వాళ్ళు ఒకళ్ళు కేఏ పాల్, రెండోది హర్ష కుమార్, 3 ఐఏఎస్ విజయ్ కుమార్ గారు. సో ఇలా కొంతమంది ఉన్నారు, మెయిన్ గా పొలిటికల్ లీడర్ గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. దాంతోపాటు కొంతమంది విదేశాల నుంచి, మిగతా దేశాలు అమెరికా నుంచో కెనడా నుంచో కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. సో వీళ్ళందరూ ఆరోపిస్తుంది ఏంటంటే, నిజంగానే ఇది ఖచ్చితంగా జరిగింది కాబట్టి, మర్డర్ జరిగింది కాబట్టి ఇలా అంటారు. వాళ్ళు కూడా కొన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. దానికి పోలీసులు ఏమో ప్రూవెన్ గా ఇవ్వట్లేదు.
ఎందుకు జరిగింది, కొంతమంది ఏదో మార్ఫింగ్ అంటున్నారు, ఆయన షర్ట్ మార్చారంటున్నారు, లేదంటే ఎక్కడో చంపేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పారేశారని చెప్పేసి ఇలా చెప్తున్నారు ఎవరికాలు. అంటే అవన్నీ కూడా ఊహాగానాలే, వాళ్ళకి ఏదో స్పెక్యులేషన్స్, అవన్నీ స్పెక్యులేషన్స్, ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ప్రూఫ్స్ లేవు. కానీ వీళ్ళు ఇలా మాట్లాడటం వల్ల అంటే ఏంటి, రాజకీయంగా వాళ్ళు ఏదో మళ్ళీ ఒక కమ్యూనిటీలో ఒక చర్చ తీసుకురావడానికో, ఒక కమ్యూనిటీలో ఎక్స్పోజర్ అవ్వడానికో ఇలాంటి ఆరోపణలన్నీ చేస్తున్నారు అనుకోవాలా? మనం వీ కెనాట్ క్వశ్చన్, అంటే వాళ్ళ మోటివ్స్ మనం క్వశ్చన్ చేయలేము, ఖచ్చితంగా మనం చేయలేము. ఏంటంటే దీన్ని ఇష్యూని మతాలకు అతీతంగా తీసుకెళ్లి ఒక మెమోరియల్ సర్వీసు ఎల్బీ స్టేడియంలో పెట్టాలా, అన్ని మతాల సంబంధించిన పిలిచి ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని పెట్టొచ్చు. ఏమంటే మతాలకు అతీతంగా సత్యాన్ని బయటకు తెచ్చేటట్టుగా, దీన్ని విషయంలో నిజాన్ని వెలికి తెచ్చేటట్టుగా అట్లా ఫైట్ చేసినప్పుడు మన మీద గౌరవం పెరిగింది. నేను ఇందాక అంటా ఉన్నా, నేను ఒక ఛానల్లో నేను అనేదేమంటే బిల్ క్లింటన్ ఇంపీచ్మెంట్ లో నిజాన్ని బయటకు తెచ్చి ఆయన ప్రెసిడెంట్ అయినా కానీ తీసేశారు. అప్పుడు యుఎస్ మీద గౌరవం పెరిగింది. అరే యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా దాచదు, నిజం ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినా కానీ తీసేస్తాం. అది యుఎస్ ఇమేజ్ ని పెంచింది గ్లోబల్ గా. అటువంటి స్థాయికి రావాలి మనం ఖచ్చితంగా. తప్పు జరిగితే ఎవరైనా సరే వాళ్ళు దాంట్లో శిక్షకి అర్హులు. క్రిస్టియన్స్ కూడా అంటే సెంటిమెంట్ గా అటు ఇటు పోకుండా క్రిస్టియన్స్ కూడా, అంటే బైబిల్ కూడా చెప్తుంది, అంటే జీసస్ హిపోక్రసీని ఖండిస్తాడు. వేషధారణ అంటారు హిపోక్రసీ, దాన్ని చాలా సీరియస్ గా ఖండిస్తాడు. లోపల ఏదుంటే బయట అట్లా ఉండాలి అంటే లైక్ రిలీజియస్ లీడర్స్ గురించి మాట్లాడుతా ఖండిస్తాడు. సో అదే ప్రిన్సిపల్ కొన్ని దేశాల్లో, క్రిస్టియన్ దేశాల్లో పాటిస్తారు అన్నమాట. తప్పు ఉంటే ప్రెసిడెంటే కాదు తీసి పక్కన పడేస్తాం అనే దగ్గరే మనం స్టాండ్ తీసుకోవాలి. ఆయన చేసిన మంచి పనులు ఎక్కడో పావు, ఈ చిన్న తప్పును బట్టి ఆయన లైఫ్ టైం చేసిన లెగసీ నాశనం అయిపోద్ది అనేది కాదు, ఏదో చిన్న మచ్చ అవుతుంది అంతే. అంతేగాని ఆయన లైఫ్ అంతా ఖర్చు పెట్టి ఆయన చేసిన రిఫార్మ్స్ కానీ అవన్నీ ఎక్కడికి పోతాయి అనేది మనం అంగీకరించే స్థాయికి మనం ఇప్పుడు ఆయన ఒక టీవీ ఛానల్ పెట్టి ఆయన ఎక్స్ప్లోజర్ అవ్వడం కావచ్చు, ఆయన మతానికి సంబంధించి దానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి విధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వర్గాన్ని చాలా ప్రోత్సహించింది, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ గా ఉంది. సేమ్ యాజ్ ఇట్ టైం ఆయన మాట్లాడిన మాటలు కొంతమంది కూడా వ్యతిరేకిస్తారు, కొంతమందికి అవి నచ్చకపోవచ్చు కూడా. డెఫినెట్ గా ఒక మనిషి మాట్లాడిన అందరికి నచ్చాలని చెప్పేసి రూల్ లేదు కదా. సో కొంతమంది వ్యతిరేకిస్తూ చూస్తారు. మనం ఎలాగైతే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తామో ఫెయిల్యూర్ కూడా అంతా ఎంజాయ్ చేయాలి కదా, యాక్సెప్టెన్స్ చేయాలి, ప్రతిదాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అలా అని చెప్పేసి నేను దీన్ని మాత్రమే తీసుకుంటాను దాన్ని తీసుకుని కరెక్ట్ కాదు కదా. అదే వీటన్నిటికీ నోరు మూయించేది ఏమంటే, నువ్వు మతాల గురించి మాట్లాడు, డిబేట్లు చెయ్యి, లేకపోతే ఇట్లాంటి ఇప్పుడు ఒక సస్పెన్స్ ఉన్నది, థ్రిల్లర్ ఇది, అంటే ఇప్పుడున్న ప్రస్తుతము ఇది ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఇటన్నిటిలో కావాల్సింది ఏంటంటే ఎవిడెన్సే. అదొక్కటే అన్నిటికీ నోరు మూయించేది. అంటే యూ స్టిల్ బిలీవ్ ఇంకా దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పేసి మీరు బిలీవ్? ఖచ్చితంగా. ఎందుకంటే మొత్తం మన మర్డర్ అనే కోణంలో 70% కమ్యూనిటీ స్టిల్ దేర్. 70% మంది ఇంకా మర్డర్ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం డిస్మిస్ ఎట్లా చేస్తాం? అంతమందిని కాదని మనం అనలేము. లక్షల మంది, నాట్ క్రోర్స్, అంతమందికి అంత ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దిశలో దర్యాప్తు చేయాల్సింది. పోలీసులు ఆ దిశలో దర్యాప్తులో ఫెయిల్ అయ్యారని అనుకుంటా నేను కూడా. వాళ్ళు ఏ కాడికి యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అని దానికి సంబంధించిన ఎవిడెన్స్ తెచ్చారు, కానీ మర్డర్ యాంగిల్లో వాళ్ళు ఎట్లా ప్రయత్నం చేశారు ఎవిడెన్స్ కోసం? వాళ్ళు ఎక్కడ కూడా మర్డర్ అనే దాని మీద పూర్తిగా 70% ప్రజలు గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ సెల్ టవర్ చెక్ చేశారు? ఒకవేళ డూ పోర్షన్ అయి ఉంటే వాళ్ళ వెనకాల ఒక టీం ఉంటది కాబట్టి ఆ కాల్స్ ట్రాక్ ఎక్కడ చేశారు, డేటా ఎప్పుడు కలెక్ట్ చేశారు, ట్రాన్స్పరెన్సీ ఏది ఇక్కడ? ఈ మర్డర్ విషయంలో ఇట్లా మేము చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేసినాము, ఇదిగో మాకేమి దొరకలేదు అని ఏమి రికార్డు లేదు అక్కడ. సో అక్కడ ఖచ్చితంగా ఐజీ ఐ థింక్ దే నీడ్ టు బి హెల్డ్ అకౌంటబుల్. ఎందుకంటే ఇంతమంది గొంతు తెరిచి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పిందే రైట్ అనేటట్టుగా దాన్ని క్లిప్పులు వేసుకుని వెళ్ళినాం. ఇప్పుడు అదే నమ్ముతున్నారు, నేను కూడా అదే నమ్ముతున్నాను. వాళ్ళు క్లిప్స్ వస్తున్నాయి. ఇప్పుడు బేసిక్ గా పోలీసులు ఒకటి మనకు చూపించారంటే దే హ్యావ్ సమ్ ఎవిడెన్స్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది, దాన్ని ప్రాతిపదికన తీసుకొచ్చి ఇది ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి చూపిస్తూ వచ్చారు. సో అలా కాకుండా ఇప్పుడు కొంతమంది కోరేది ఏంటంటే, సో పోలీసులు చెప్పింది మేము నమ్మట్లేదు కాబట్టి దీని మీద ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సిబిఐకో లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళో లేదంటే ఇంకో చోట కేసు వేసి వాళ్ళకి అప్పగిస్తాము, లేదంటే దీన్ని ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో స్పెషల్ గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయించాలని చెప్పేసి కొంతమంది ఆరోపణ. ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడే మనకి
నిజ నిజాలు బయటకు వస్తాయి. ఒకవేళ ఇటువైపు వర్షన్ రాంగ్ అంటే అటువైపు ఒక డిజిటల్ ఎవిడెన్స్ వచ్చిందంటే స్టోరీ మొత్తం మారిపోదు. ఓవర్ నైట్ ప్రభుత్వాలు కూలిపోతాయి. చాలా పెద్ద ఇష్యూ ఇది, నేషనల్ లెవెల్లో ఉంది ఇప్పుడు ఇది. ఒక్క డిజిటల్ ఎవిడెన్స్ వస్తే, ఒక వాయిస్ ఓకే రెడీరా స్టార్ట్ అని ఒక సెల్ టవర్ నుండి వాళ్ళ కమ్యూనికేషన్ మనకు అందితే డెఫినెట్ గా ఇది హై మాస్టర్ మైండ్ మర్డర్ అవుతుంది దీని వెనకాల. ఎందుకంటే ఇందులో గవర్నమెంట్స్ ఐజీలు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు 70% మంది ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా నిజం అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారో తీయాల్సి వస్తుంది. సో అది చాలా చాలా హై లెవెల్. సో ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా వాళ్ళు ఎవిడెన్స్ మనకి ఇవ్వాలి. పోలీసులు మాట్లాడేసి ఒకే రిపోర్ట్ అయిపోయింది అని అంటే కాకుండా యాక్సిడెంట్ కోణంలో మేము చేసినప్పుడు ఇది అయింది, మర్డర్ కోణంలో మేము చేసినప్పుడు ఏది అనేది అది వాళ్ళు బయట చెప్పలేదు. ఇంకా కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ అనిల్ గారు, అంటే ఎందుకు ఇలా ఒక మనిషిని బేసిక్ గా ఏ మతమైనా, ఈ బైబుల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా కూడా ఒక మనిషిని ఇంకో మనిషిని చంపుకోమని ఎక్కడ చెప్పదు. లేదు, చంపమని అసలు ఇవ్వలేదు. ఒక వ్యక్తిగత వాళ్ళకి ఉన్నటువంటి ప్రేమతోనో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి దానివల్ల ఒకళ్ళు బైబుల్ ఆరాధిస్తారు, ఒకళ్ళు భగవద్గీతను ఆరాధిస్తారు, ఇంకొకళ్ళు ఖురాన్ ఆరాధిస్తారు. ఏం ఆరాధించిన వాళ్ళు కూడా ఏం ఆరాధించిన వాళ్ళు కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు కూడా. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఎందుకు ఇంకా కూడా ఒక్కళ్ళ మీద పాస్టర్లు అంటారా లేదంటే పూజారులు, ఐఎమ్ నాట్ నేను ఒక్కళ్ళని చెప్పేసి పర్టికులర్ చెప్పాను. అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు తమ మతాన్ని గొప్పది అని చెప్పుకోవడం కోసం ఇంకో మతాన్ని ఎందుకు కించపరచుకోవాల్సి వస్తుంది? కించపరచుకోవడం కోసం కాదు. ఐ థింక్ అగైన్ హియర్ ఏంటంటే ద ప్రాబ్లం ఏంటంటే మనకి డేటా లేదు. ఏథియిస్టులకి అంటే సైంటిస్ట్ వర్గాల్లో వాళ్ళకి డేటా ఉంది ఈ విషయంలో. అంటే వాళ్ళు స్టడీ చేసి గెలాక్సీలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతాయి అంటే అంత మతాలు ఈ కొంచెం ఇది అవుతుంది అనమాట. నేను అన్నది ఏమంటే ఈ ఎక్కువ అంటే మన భారతదేశమే ఒక స్పిరిచువల్ కంట్రీ కాబట్టి మన ఆ సోలే అది. ఇప్పుడు ఇంత మంది ప్రవీణ్ పగడాల ఒక ఇట్లా అయింది అని చెప్పినా కానీ నమ్మరు. 4 రోజులు పోతే గుడని కట్టించేస్తారు. అంటే అట్లాంటి కంట్రీ మనది. అంతగా మనము ప్రేమిస్తాం మనుషుల్ని, అంతగా మనము చూసుకుంటాం. ఐ థింక్ దట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్, అది మంచిదే. కానీ అదే టైంలో రేషనాలిటీ ఇవి మనం డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకొని ఈ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని కరెక్ట్ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. అట్లా మనం ముందుకు పోవడం మంచిది. అది ఓకే, బట్ ఇక్కడ ఖండించుకోవడం ఎందుకు అంటున్నాను నేను. ఇప్పుడు ఖండించుకోవడం ఎందుకు? ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఉన్నారు, ఇప్పుడు మీరు ఒక పాస్టర్ ఉన్నారు, మీరు బైబిల్ని బిలీవ్ చేస్తారు. ఖచ్చితంగా ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలని కొంతమందికి చెప్తారు. దాన్ని నమ్మిన వాళ్ళు, దాన్ని వ్యక్తిగతంగా దాన్ని బిలీవ్ చేసిన వాళ్ళు మీ వెనకాల ఉంటారు. ఏంటంటే నా పాయింట్ ఏంటంటే మీ వెనకాలకు ఇంకొక వ్యక్తిని తీసుకురావడం కోసం, మీ వెనకాల వాళ్ళందరినీ చేర్చుకోవడం కోసం ఇంకొక మతాన్నో ఇంకొక వ్యక్తులను తిట్టడం ఎందుకు? వాళ్ళని ప్రేరేపించేలా చేసుకోవడం అవే కదా. ఇప్పుడు ఇలాంటి పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి ఇది హత్య ఆత్మహత్య పక్కన పెడితే ఒక మనిషి ప్రాణం కోల్పోవడానికి అలాంటి కామెంట్లు కారణం అవుతున్నాయి. అది 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 పెద్ద ఉన్నటువంటి స్పెక్యులేషన్ అంటే అనుమానం. అది చాలా పెద్ద అనుమానం. అదే దీనికి కారణమై ఉండొచ్చు. అదేమంటే వీళ్ళు ఒక మతాన్ని ఒకళ్ళు తిట్టుకోవటాలు, అక్కడ నుండి ఏంటంటే మతాల మధ్యలో కూడా డిబేట్స్ అవుతున్నాయి. ఆ డిబేట్స్ హై లెవెల్లో అవుతాయి. వాళ్ళు మాట్లాడేది హిస్టారిక్ డేటా ఏంటి, ఆర్కియలాజికల్ డేటా ఏంటి, సైంటిఫిక్ డేటా ఏంటి. సో అక్కడికి వెళ్ళాలి మనం. ఈ డిబేట్స్ అంటే అవే మనకి నోరు మూపిస్తాయి. ఇప్పుడు ఒకరు తిట్టుకుంటే ఒకరి మీద ఒకరు కోపాలు వస్తాయి. కోపాలు వచ్చినప్పుడు దాడులు అవుతాయి. అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయి, అట్లా మనం కొంచెం సైంటిఫిక్ డిబేట్స్ లోకి వెళ్తే అప్పుడే వీటికి మనం ముగింపు పలగలుగుతాము. ఈ చర్చిలో కూడా అంటే తెలిసి తెలియనటువంటి విధానాల్లో దేవతలు దూషించటాలు, అంటే ఎదుటి వాళ్ళ మనోభావాలు అటోళ్ళు ఇటోళ్ళు వాళ్ళు ఒక కులాన్ని నేను చెప్పట్లేదు, అన్ని మతాల్లో కూడా ఇలాంటి జరుగుతున్నాయి అంటున్నాను. అదే దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు పుట్ ఏ క్వశ్చన్. నేను అంటుంది ఏమంటే ఇక్కడ ఇట్లాంటి చోట క్వశ్చన్ ఏంటంటే ఎకానమీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ 88,000 $88,000 USD వాళ్ళ ఎకానమీ ఎందుకు ఉంది, మనకి $3,000 USD మనకి ఎందుకు ఉంది? అక్కడ రూట్కి వెళ్దాం. మన బిలీవ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ బిలీవ్ సిస్టమ్ ఏంటి, వాళ్ళు ఎందుకు అట్లా అభివృద్ధి అయ్యారు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము, అక్కడ సైంటిఫిక్ డేటా తీసి అక్కడ డిబేట్ పెట్టాలి. ఆ డిబేట్ ఉపయోగపడుతుంది. నిజాలు బయటకు వస్తాయి.
కాన్సెప్ట్స్ ఏంటి, రూట్ కాన్సెప్ట్స్ ఏంటి, రూట్ బిలీవ్స్ ఏంటి, వాళ్ళేం నమ్మారు, వీళ్ళేం నమ్మారు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి, వీళ్ళ నమ్మకాలు వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి. 88,000 ఇస్ అ గుడ్ థింగ్, రైట్? అంటే మనకు కావాల్సింది 1.4 బిలియన్ మధ్యలో ఇంకా మత ఘర్షణలు కాదు కావాల్సింది. తిండి లేక సచ్చేటోళ్ళు ఉన్నారు ఇక్కడ, ఉద్యోగాలు లేక ఉరి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది బతకడానికి మనం డిబేట్ చేయాల్సింది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండియాలో ఎట్లా ఉంది, వేరే దేశాల్లో ఎట్లా ఉంది, ఎందుకు అట్లుంది డెఫినెట్ గా చూడాలి. యూనో లైక్ హంగర్ ఇండెక్స్ ఎట్లా ఉంది, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఎట్లాగా ఉంది, లేకపోతే ఇట్లా అవసరమైనవి ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద వీటన్నిటికీ వెళ్ళినప్పుడు మనం రిలీజన్ దగ్గరికి వస్తాం. రిలీజన్ కూడా నేను ఒక ఛానల్ కి చెప్పినా, నేను యాక్చువల్ గా టైటిల్ ఏమని పోస్ట్ మార్టం ఫర్ ప్రవీణ్ ఆర్ ఫర్ రిలీజన్ అని పెట్టినాం. మనం రిలీజన్ కూడా పోస్ట్ మార్టం చేయాలి, చేసినప్పుడే నిజ నిజాలు బయటకు వస్తాయి. ప్రవీణ్ ని పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆల్కహాల్ ఉందా లేదని ఎట్ట తెలిసిందో, ఈ రిలీజన్ లో ఏ రిలీజన్ అయినా కానీ, క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ, బుద్ధిజం కానీ, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ పర్టికులర్, అక్కడ డిబేట్ జరగాల, అవి ఉపయోగపడతాయి, శాస్త్రీయంగా ముందుకెళ్ళాలి. అంతేగాని అదే పోస్ట్ మార్టం టు ప్రవీణ్ ఆ రిలీజన్ కి మనం పోస్ట్ మార్టం చెయ్యాల. చేసినప్పుడు మనకి ఒక డేటా వస్తుంది, డేటా వచ్చినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది, అప్పుడు మనం రియల్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయగలుగుతాం. నేనేం చెప్పి ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గర మనం ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తేనే అది దేశానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మతాలను మిక్స్ చేసేసి కమ్యూనల్ గోడలు కట్టేసి మీరు ఆ మతం మేము ఈ మతం మీరు అక్కడ ఉండడం ఇక్కడ ఈ వదిలిపెట్టి, నేను అన్నది ఏమంటే ఇటువంటి పోస్ట్ మార్టం గుండా, ఇటువంటి వాటి గుండా డిబేట్ చేయటం గుండా మనకి అవసరమైనటువంటివి, సొసైటీకి అవసరమైనటువంటి మనం వెలికి తీయగలిగే పరిస్థితి వస్తాం. అంటే మీ యాక్చువల్ గా మీ ఓన్ గా మీరు బిలీవ్ చేసేది ఇట్స్ అన్ యాక్సిడెంట్, బట్ కమ్యూనిటీ మొత్తం కూడా అది యాక్సిడెంట్ కాదు, హత్య అంటుంది కాబట్టి మీరు కూడా వాళ్ళ సైడ్ కూడా ఉంటున్నారు. ఐ విల్ సపోర్ట్ దెమ్, డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ దెమ్. నేను యాక్సిడెంట్ నమ్మినా కూడా డెఫినెట్ గా ఐఎమ్ దేర్ విత్ డాక్టర్ కేఏ పాల్, బికాస్ ఎందుకంటే మనకి నేను రాజ్యాంగ పరిధిలో ఎంతవరకు మనకి హక్కులు ఉన్నాయో అంతవరకు ముందుకెళ్ళాం. అందులో తప్పేముంది? కేపాల్ సిబిఐకి ఇస్తా అన్నాడు, పోదాం అక్కడ దాకా, అక్కడేమన్నా తేలిద్దేమో, తప్పేముంటది? మన కమ్యూనిటీలో ఒక మనిషి చచ్చిపోయినప్పుడు అక్కడ దాకా వెళ్ళడానికి తప్పేం? అది ఇంకో కమ్యూనిటీలో కూడా జరిగినప్పుడు మనం ఎక్స్ట్రా మైల్ తీసుకొని అక్కడికి కూడా వెళ్ళి నిలబడగలిగితే అది ప్రజాస్వామ్యం అంటే ట్రూ ఫ్రెండ్షిప్ అంటే అనేది నేను నమ్మేది. మన మతానికే ఇబ్బంది వచ్చింది కాబట్టి కాదు, నేను మతానికి వచ్చినా కూడా మనం నేను నిలబడితేనే అప్పుడే మనం ఫ్రెండ్స్ అవును అనేది నేను బలంగా నమ్మేదన్నమాట. మీరు బిలీవ్ చేస్తున్నారా ఇట్లా అది ఈ కేసుని? యాక్చువల్ అయితే పోలీసులు అయితే ఈ కేసుని ఎంతవరకు క్లోజ్ చేసేసారు, మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసో లేదంటే సిబిఐకు ఇంకో ప్రైవేట్ ఏజెన్సీకి వచ్చి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మీరు బిలీవ్ చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే చాలా అంటే కమ్యూనిటీలో చాలా ఎక్కువ ఉంది దీని గురించి. ఖచ్చితంగా బలమైన నాయకులు ఎత్తుకున్నారు దీన్ని, ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్తారు. నిజ నిజాలు తేలాల్సిందే ఖచ్చితంగా. ఇది ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళి దీనికోసం కొట్లాడైనా గానీ, అంటే ఎక్కడ చట్టసభలో దీనికోసం కొట్లాడైనా గానీ నిజాలు తేల్చాల. ఏదో ఒక ఫేక్ దీంతో బయటకు రావడం కాదు, కానీ ఒక కాంక్రీట్ రుజువుతో మనం బయటికి రావాలా. అది అటైనా గానీ ఇటైనా గానీ ఏదైనా సరే, అది హత్య అయినా యాక్సిడెంట్ అని ఏదైనా అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఇప్పుడు రీపోస్ట్ మార్టం అంటున్నారు, చేస్తే కూడా మళ్ళీ అదే వస్తుంది. అయినప్పుడు ఓకే ఫైన్, ఒక రీపోస్ట్ మార్టం ఇది వచ్చింది, కానీ మనం వెళ్ళటం ఆగొద్దు. ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడి దాకా మనం వెళ్లాల్సిందే అనేది నేను చెప్తుంది అనమాట. ఓకే ఓకే. సో మీరైతే సిబిఐకో మళ్ళీ దానికి వచ్చేసి దాని మీద చేయాలని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిందే, ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిందే. ఐఎమ్ దేర్ విత్ ద కమ్యూనిటీ అనేది నేను చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెద్ద కాంట్రడిక్షన్ ఏంటంటే కుటుంబం ఎక్కడా మాట్లాడలేదు. కుటుంబం దీనికి సంబంధించి ఇది మెయింటైన్ సైలెన్స్. బేసిక్ గా వాళ్ళు కొంత బాధలో ఉంటారు, ఒక మనిషిని పోగొట్టుకున్నప్పుడు బాధలో ఉంటున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ బాధాకరమైన విషయం, ఒక మనిషి చావును కూడా ఈ రకంగా ఈ విధంగా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడటము, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేయటము, దాన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు షిఫ్టింగ్ గా విధంగా చేస్తూ మాట్లాడటం వల్ల వాళ్ళ కుటుంబం కూడా వ్యక్తిగతంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. డెఫినెట్ గా వాళ్ళ ప్రైవసీని మనం వయలేట్ చేస్తున్నట్టుగా అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, దయచేసి సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపేయండి, మాకు కొంచెం స్పేస్ ఇవ్వండి రిక్వెస్ట్ చేశారు. అయినా కానీ ఇది కమ్యూనిటీ ఇష్యూ అయింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోంచి కమ్యూనిటీ ఇష్యూ అయింది కాబట్టి
రాజకీయ కొంతమంది నాయకులు దీన్ని తీసుకున్నారు కాబట్టి ఇది వెళ్తుంది ముందుకి. ఇప్పుడు వాళ్ళు మనం బలవంత పెట్టలేము, మనమేం మాట్లాడలేము ఖచ్చితంగా. అంటే 2 వర్షన్లు ఉన్నాయి అక్కడ కూడా. వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఒక వర్షన్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎవరో వాళ్ళని భయపెట్టి చేస్తున్నారు, వాళ్ళని కూడా చంపేస్తాం అంటున్నారు. సో ఫర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఐఎమ్ లైక్, ఫర్ మీ ఐఎమ్ స్టాండింగ్ లైక్ ఐ డోంట్ థింక్ సో. అమిత్ షా వచ్చేసి పీక మీద కత్తి పెట్టి ఒక 10,000 మందిని చంపేస్తాడు, వేలలో చంపేస్తాడు అంటే సారీ, ఐ కెనాట్ బై దట్, ఐఎమ్ నాట్ బయింగ్ ఇట్. నేను అది తీసుకోను. ఆఫ్రికాలో లేను, నేను ఇండియాలో ఉన్నాం కాబట్టి ఆయన వచ్చి 1000 మందిని చంపేస్తారంటే హిందువులు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు ఫస్ట్. అంతే మరి. ఒక మనిషి ఇంకో మనిషి చెప్తున్నా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేస్తారు, అట్లాంటి వాళ్ళు ఎందుకు గెలిపిస్తారు? అట్లాంటి పిచ్చి స్ట్రాటజీని బీజేపీ ఎందుకు ఎత్తుకుంటది? బీజేపీ అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని మనం వీ షుడ్ కండెమ్ దెమ్. అవి కండెమ్ దెమ్ అండ్ లీగల్లీ ప్రాసిక్యూట్ దెమ్. లీగల్లీ అలాంటి వ్యాఖ్యలు ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా ప్రస్తుతానికి నా కమ్యూనిటీ నుండి అట్లాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి నేను వీళ్ళ మీదే కేసులు వేద్దాం అనేది దగ్గరున్నాను. ఓకే, మీరు కూడా వాళ్ళ మీద ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు. కమ్యూనిటీలో ఇట్లాంటి స్పెక్యులేషన్, ఒక ఎవిడెన్స్ లేకుండా భయభ్రాంతులు చేసేటట్టుగా. ఇప్పుడు ప్రవీణ్ అయిపోయినాడు, తర్వాత ఇంకా వేలలో వేసేస్తారంటే కొన్ని వేల విలేజెస్ ఉన్నాయి, విలేజెస్ లో పాస్టర్స్ ఉన్నారు. ఆ స్టేట్మెంట్ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? నన్ను ఎవరు వేసేస్తారేమో, ప్రవీణ్ లాంటి ఎవరికి దానికి కారణం? వీళ్ళు మాట్లాడలే కదా. సో వాళ్ళ మీద కేసులు వేయాలి అని అంటున్నా నేను. అంటే అట్లా భయభ్రాంతులు చేయొద్దు, ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడాలి. కానీ అంత స్థాయిలో ఉండి వేలలో చంపేస్తారనేది ఐ థింక్ దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, చూద్దాం సార్. దీనికి సంబంధించి చాలా కాంట్రడిక్షన్స్, చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ దీని మీద ఏమైనా రెస్పాండ్ అవుతుందా, లేదంటే ఈ కేసుని సిబిఐకో లేదంటే వేరే దానికి ఏమైనా ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారని చూద్దాం. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది అనిల్ గారితో ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం.